దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కుడిచిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు తన కృప ఉంచి కృప ద్వారా దాని యొక్క సన్నిధిలో మనంతా కూడుకొని దీని యొక్క పరిశుద్ధ నామాన్ని కీర్తించడానికి కొనియాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మీయమైన సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. తద్వారా మన యొక్క జీవితాల్లో మనం సరిచేసుకోవాల్సినవి సరిచేసుకొని దేవునికి సన్నిధిలో ముందుకు సాగుదాం. మనం కొద్ది రోజులుగా దేవునికి వాక్యంలో నుంచి కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పోయిన వారంలో మనము పండుగల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో మొత్తం ఎన్ని పండుగలు ఉన్నాయండి? ఎన్ని పండుగలు ఉన్నాయి? పాత నిబంధన గ్రంథంలో 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 పండుగల్లో ఒక 6 పండుగలు మనం ధ్యానం చేస్తాం. చివరిగా ఈరోజు చివరి పండుగ గురించి, ఇక 7లో మనము ఒక పండుగ గురించి మనం ఇంతకుముందు ధ్యానం చేయలేదు, వినలేదు. ఆ యొక్క పండుగ గురించి మనం ధ్యానించి ఈరోజు ఇక 7 పండుగలు మనం సంపూర్తి చేద్దాం. హల్లెలూయా. ఇవి మీకు ముందుగానే చెప్పిన రీతిగా ఇవి పండుగలుగా మనం ఒక శారీరకపరమైన పండుగలుగా మనం చూడకూడదు, కానీ ఇవి ఆత్మపరమైన పండుగలుగా మనం చూడాలి. ఎందుకంటే ఇవి దేవుని ద్వారా నియమింపబడిన పండుగలు. మనుషులు ఈ యొక్క పండుగలని నియమించలేదు, కానీ దేవుడే స్వయంగా మరి పాత నిబంధన గ్రంథంలో తన యొక్క దైవజనుల చేత, ప్రవక్తల చేత, నాయకుల చేత దేవుడు ఈ యొక్క పండుగలు నియమించి ఉన్నాడు. తన యొక్క ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన ఈ యొక్క పండుగల్ని ఒక నియమంగా ఆయన నియమించి ఉన్నారు. ఇది వారు ఖచ్చితంగా వారు ఆ యొక్క పండుగలను వారు జరపాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పండుగ వెనుక ఒక ఆత్మీయ సందేశం అనేది దాగి ఉంది కనుక దేవుడు ఆ యొక్క ఆత్మీయ పండుగలు చేయమని నియమించి ఉన్నారు. ఏదో మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు అన్న మాట కాదు, కానీ అక్కడ ఖచ్చితంగా వారు ఆ యొక్క పండుగలు చేసి తీరాలి. ఎందుకంటే ఆ యొక్క పండుగలు వెనుక వారు వెళ్ళిన అనుభవాలు గుండా వెళ్ళిన సందర్భాలు మనం గ్రహించవచ్చు. ఆ యొక్క పండుగలు మనం ధ్యానం చేసినప్పుడు ఎందుకు ఆ పండుగలు జరిగించి ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. వారు ప్రధానంగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసత్వంలో దాదాపుగా 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. ఆ యొక్క గొప్ప బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చి ఉన్నారు. అక్కడ నుంచి మనం చూడవచ్చు, అక్కడ నుంచి దేవుడు వారిని విడిపించడం, తర్వాత జ్ఞాపకార్థంగా పండుగలు ప్రారంభమవటం మనం చూస్తాం. పస్కా పండుగ మనం చూస్తున్నాం, తర్వాత పులియని రొట్టెల పండుగ, ఆ తర్వాత వచ్చే మొదటి ప్రథమ ఫలముల పండుగ, తర్వాత పెంతెకొస్తు పండుగ. ఇలాగున ఒక క్రమంలో దేవుడు నియమించి ఉన్నారు. సాధారణంగా ఈ యొక్క పండుగలు మనం ధ్యానించి ఉన్నాం. ఇవి ఎప్పుడు జరుపుకుంటారనేది మన యొక్క క్యాలెండర్ ప్రకారం మనం చూసినట్లయితే ఇవి 7 పండుగలు ఉన్నాయి కదా. ఈ 7 పండుగల్లో మొదటి 4 పండుగలు అంటే పస్కా పండుగ ఎప్పుడు ఆచరించారో మనకు తెలుసు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చే సమయంలో, అంటే దేవుడు వారికి విడుదల ఇచ్చే సమయంలో పస్కా పండుగని వారు ఆచరించి ఉన్నారు. అక్కడ పస్కా బలి జరగడం మనం చూస్తున్నాం. ఆ యొక్క పస్కా బలిలో వారు అక్కడ బలిగా అర్పించి ఆ యొక్క రక్తాన్ని వారు ద్వారపు కమ్మీల మీద వారు పూసినప్పుడు మరణదూత వారిని దాటిపోవటం చూస్తాం. అక్కడ జ్ఞాపకార్థంగా పస్కా పండుగ చేస్తున్నారు. మనం పోయిన సందేశంలో విన్న రీతిగా ఇక పస్కా పండుగ మొదటి నెలలో 14వ రోజు చేస్తారు. ఆ తర్వాత రోజు అంటే 15వ రోజు పులియని రొట్టెల పండుగ చేస్తారు. అది ఎందుకు జరుపుకుంటారో కూడా మనం ధ్యానించి ఉన్నాం. దేవుడు వారిని అక్కడ పులియని రొట్టెల పండుగ చేయమని వారికి ఆజ్ఞాపించున్నారు. వారు బయలుదేరినప్పుడు వారు ఉంచుకున్న పిండి అది పులియలేదు. అక్కడ అది జ్ఞాపకార్థంగా, అంటే దేవుడు ఐగుప్తు నుంచి వారిని విడుదల చేసిన సందర్భంగా దేవుడు ఎలాంటి కార్యాలు చేసి ఉన్నాడో అక్కడ అది ఒక సూచనగా కనబడుతున్నాయి. అంటే దేవుడి కార్యము ఎలాగునంటే రాత్రికి రాత్రే వారి యొక్క జీవితాలను దేవుడు మార్చి ఉన్నాడు. హల్లెలూయా,
అక్కడ పిండి పులియక ముందే వారు బయలుదేరటం అని చూస్తున్నాం. అక్కడ పిండి పులియక ముందే రాజు ఆజ్ఞాపించినాడు, ఏమంటే మా దేశం విడిచి వెళ్ళిపోండి అని. మరి శత్రువైన రాజే ఆ యొక్క మాట పలికినాడు. దేవుని యొక్క కార్యాలు కూడా అంత గొప్పవిగా, అవి మన కంటికి కనబడినవిగా, చెవికి వినబడినవిగా, మన యొక్క ఆలోచనకి ఊహించినవిగా ఉంటాయని ఈ యొక్క కార్యాల ద్వారా మనం తెలుసుకుంటాం. అక్కడ దేవుడు వారిని 7 రోజులు ఆ యొక్క పులియని రొట్టెల పండుగ చేయమని ఆజ్ఞాపించున్నారు. తర్వాత ఆ యొక్క పండుగ తర్వాత ప్రథమ ఫలముల పండుగ ఆయన చేయమని వారిని ఆజ్ఞాపించి ఉన్నారు. ఆ యొక్క ప్రథమ ఫలముల పండుగ గురించి మనం ధ్యానించి ఉన్నాం. అక్కడ కూడా వారికి పంటలో అవ్వచ్చు, వారు కలిగిన దానిలో ప్రథమంగా వారు పొందిన వాటిని మరి దేవునికి అర్పించాలి అని, ఆ యొక్క పండుగలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, మరి వారికి కలిగిన దాంట్లో మరి ప్రథమమైనది మొదటిది దేవునిది, అది వారిది కాదు, దేవునిది అని వారు అక్కడ దేవునితో నిబంధన చేస్తున్న విధానం, ఆ యొక్క విషయం మనం తెలుసుకోవచ్చు. ఆ యొక్క ప్రథమ ఫలముల తర్వాత పెంతెకొస్తు పండుగ. ఇక పెంతెకొస్తు పండుగ గురించి కూడా మనం ధ్యానించాం. ఇక పస్కా పండుగ తర్వాత నుంచి 50 రోజుల వ్యవధిలో, ఆ 50 రోజుల తర్వాత 50వ రోజు పెంతెకొస్తు పండుగ అని మనం ధ్యానం చేసాం. పెంతెకొస్తు అంటే అర్థం ఏంటంటే 50 అని అర్థం. ఆ యొక్క 50వ రోజు దేవుడు చేసిన కార్యం మన ఆల్రెడీ చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఆ యొక్క పెంతెకొస్తు దినమున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మేడగదిలో 120 మంది మీదకి ఆయన తన యొక్క ఆత్మను ఆయన కుమ్మరించి ఉన్నాడు. అక్కడ ఆయన కార్యాలు చేసి ఉన్నాడు. ఇదంతా ఒక కాలంలో, అంటే సాధారణంగా మన క్యాలెండర్ల ప్రకారంగా మనకి సంవత్సరంలో కొన్ని కాలాలు ఉంటాయి కదా, ఎండాకాలము, వర్షాకాలం, చలికాలం, ఇలాగున మనకి కొన్ని కాలాలు ఉంటాయి సంవత్సరంలో. ఇంగ్లీష్ క్యాలెండర్లో 4 ప్రధానమైన సీజన్స్ అని అంటారు, కాలంని సీజన్స్ అంటారు. దాంట్లో వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, స్ప్రింగ్ అని అంటారు, ఆటమ్ అని అంటారు. ఈ 4 కాలాలు ఇంగ్లీష్ క్యాలెండర్లో అవి ప్రథమంగా ముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. అయితే చెప్పిన ఇక పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, అదేవిధంగా ఈ యొక్క పెంతెకొస్తు పండుగ, ఈ 4 పండుగలు ఒకే కాలంలో వరుసగా అవి వస్తాయి. అవి స్ప్రింగ్ సీజన్లో, అంటే తెలుగులో చెప్పాలంటే వసంతకాలంలో. ఇవి ఫిబ్రవరి, మార్చ్ నెలలో, ఇక 2 నెలల వ్యవధిలోనే ఇక 4 పండుగలు వస్తాయి. అదేవిధంగా తర్వాత 3 పండుగలు, శృంగధనుల పండుగ, ప్రాయశ్చిత్తపు దినము, అదేవిధంగా పర్ణశాల పండుగ. ఈ 3 పండుగలు ఆటమ్ సీజన్ అంటారు, అంటే తెలుగులో శరద్ ఋతువు అని అంటారు. ఈ కాలం ఎప్పుడు వస్తుంది అంటే మనకి సెప్టెంబర్ ఎండింగ్లో, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ కాలంలో ఇక శరద్ ఋతువు, ఆటమ్ సీజన్ అని అంటారు. ఆటమ్ సీజన్లో ఇక కాలంలో ఈ 3 పండుగలు వస్తాయి. శృంగధనుల పండుగ గురించి మనం విని ఉన్నాం. దేవుడు ఎందుకు ఆ యొక్క పండుగని వారికి ఇచ్చి ఉన్నారో మనం విని ఉన్నాం. అది వారికి అంటే నూతన సంవత్సరంలో మొదటి దినంన ఆ యొక్క శృంగధనుల పండుగ వారు జరిగిస్తారు. దేవుడు వారి పట్ల చేసిన కార్యాలు వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క పండుగను వారు జరిపిస్తారు. అదేవిధంగా ప్రాయశ్చిత్తపు దినము పండుగ, ఈ పండుగ ఎందుకు ఆచరిస్తారనేది ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. అదేవిధంగా పర్ణశాల పండుగ గురించి మొదటిగా మనం విని ఉన్నాం. మరి వారు గుడారాలు ఎందుకు వారు నిర్మించుకున్నారో, మరి పర్ణశాల పండుగ ఎందుకు దేవుడు చేయమన్నాడో మనం ఆ రోజు తెలుసుకొని ఉన్నాం. మరి వారి యొక్క ప్రయాణంలో ఐగుప్తు నుంచి ఆ యొక్క కనాను దేశం, వాగ్దానం భూమి, దేవుడు వారికి ఈ దేశం గురించి వాగ్దానం చేస్తున్నారో, ఏ దేశంలోకి వారిని తీసుకువెళ్తారని వాగ్దానం చేస్తున్నారో, ఆ యొక్క ఐగుప్తు నుంచి, అంటే ఆ యొక్క బానిస దేశం నుంచి వాగ్దానం చేసిన దేశం కనాను దేశంలోకి ఆ యొక్క ప్రయాణంలో వారు ఆ యొక్క పర్ణశాల కట్టుకుంటూ వాటిలో నివసించేవారు. ఇదంతా మనకి తెలిసిన విషయమే. కాబట్టి అక్కడ జ్ఞాపకార్థంగా దేవుడు వారిని ఎలాగైనా సంరక్షించి ఉన్నారో, జ్ఞాపకార్థంగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ అక్కడ పర్ణశాల పండుగ, అంటే గుడారాల పండుగ వారు చేస్తూ అక్కడ దేవుని నామాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించిన విధానం మనం చూడవచ్చు.
ఇక్కడ ఇక శృంగదినముల పండుగ, అదేవిధంగా ప్రాయశ్చిత్తపు దినము, ఇక పర్ణశాల పండుగకి మూడు కూడా ఆత్మీయంగా కొన్ని హెచ్చరికలు మనకి ఇస్తున్నాయి. ఇవి దేవునికి రాకడికి సూచనగా మనం చూడవచ్చు. శృంగదినముల పండుగలో అంటే బూరధ్వనుల పండుగ అని చెప్పవచ్చు. ఇక రాకడ సమయంలో యేసుక్రీస్తు వారి రెండో రాకడ సమయంలో 7 దూతలు 7 బూరలు ఊదటం మనం ఆ యొక్క విషయాన్ని మనం తెలుసు. అక్కడ 7 బూరలు ఊదినప్పుడు, ఒక్కొక్క ఊదినప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ప్రకటన గ్రంథంలో రాబడ్డాయి. అది మనకి ఒక హెచ్చరికగా ఈ పండుగ ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రాయశ్చిత్తపు దినము కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రాయశ్చిత్తము అంటే పేరులోనే మనకి అర్థమవుతుంది ఏంటంటే పాప పరిహారార్థ బలి. ఆ రోజు పాప పరిహారార్థంగా బలిని ఇచ్చే రోజు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి వారి యొక్క పాపాలు క్షమించబడాలంటే బలి అర్పించబడాలి. కాబట్టి ఆ రోజున దేవుడు వారిని నియమించి ఒక రోజుని వారు పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్పేసి ప్రాయశ్చిత్తపు దినము అని ఒక దినాన్ని దేవుడు వారికి అది ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ఎందుకంటే వారి పాపాలు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపములు, అదేవిధంగా వారిలో ఉంటున్న ప్రతి ఒక్క గోత్రపు ప్రజలు కూడా వారి యొక్క పాపాలకి వారు ప్రాయశ్చిత్తం పొందాలి. వారి యొక్క పాపముల నుంచి ప్రాయశ్చిత్తం పొందితే కానీ దేవుడితో వారికి సంధి ఉండదు, దేవునితో సంబంధం ఉండదు. మరి ఆ యొక్క పాప పరిహార బలి జరుగుతాయి కానీ అక్కడ దేవునితో సంబంధం ఉన్నట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు అలాగన దేవునితో సంబంధాన్ని వారు ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రాయశ్చిత్తపు దినము గురించి, ఆ యొక్క పండుగ గురించి మనం ధ్యానం చేద్దాం. ముందుగా చెప్పబడిన ఈ యొక్క 6 పండుగలు మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు చివరి పండుగ గురించి కూడా ధ్యానం చేసి దీంట్లో ఉన్న ఆత్మీయ సత్యాలను మనం గ్రహిద్దాం. మనకు కావాల్సిన ఈ యొక్క ఆత్మీయ సత్యాలు మనం గ్రహించి మన జీవితంలో ఇవి ఆశీర్వాదంగా ఉంటాయని ప్రార్థించేద్దాం. ముందుగా ఈ యొక్క పండుగ గురించి మనం చదివినట్లయితే లేవియకాండంలో 23వ అధ్యాయంలో 26వ వచనం చదివినట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుకై అది ప్రాయశ్చిత్త దినము. ఆ దినము తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనినైనను చేయు ప్రతి వాని ప్రజల్లో నుండి ఉండకుండా నాశనం చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి నుండి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను అని ఇక పండుగ గురించి ఇక్కడ దేవుడు స్వయంగా మోషేతో ఇక మాటలైన సెలవిస్తారు. ఇక్కడ 7వ నెలలో 10వ దినము అని ఇక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. వారు ఇక పండుగని ఆ ముందు రోజు మరి ఇజ్రాయెల్ ప్రజలకి వారి సమయం చూసినట్లయితే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు తర్వాత రోజు 6 గంటల వరకు వారికి ఒక దినము అని లెక్క. మనకైతే అర్ధరాత్రి 12 నుంచి తర్వాత రోజులో 12 అర్ధరాత్రి 12 వరకు ఒక రోజులుగా మనం లెక్క వేస్తూ ఉంటాం. ఇక్కడ వారికి సాయంత్రం 6 గంటల నుంచి అనేది వారికి మొట్టమొదటి వారికి ఆ సమయం. వారి యొక్క రోజులో మొదటి సమయం ఎప్పుడంటే సాయంకాలం 6 గంటల తర్వాత నుంచి వారికి మొదటి సమయం. కనుక ఇక్కడ దేవుడు వారికి ఆ విధంగా సెలవిస్తున్నారు. ఆ రోజున ఎప్పుడు అంటే 7వ నెలలో 10వ దినము వారు ఆ దినాన్ని వారు ప్రతిష్ఠించుకొని ఇలాగన ముందుకు సాగాలి. ఇలా చెప్పిన రీతిగా వారు చేయాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఈ రోజున మరి చెప్పిన ఆ యొక్క ప్రతిష్ఠ దినమున వారు ఏం చేయాలంటే వారు
ప్రతిష్టపరుచుకొని దేవుని సన్నిధిలో వారి యొక్క పాపములు ఒప్పుకోవాలి, వారిని వారు శుద్ధీకరణ చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి అని ఈ యొక్క పండుగలో ప్రధానంగా మనం చూసే అంశం. వారి యొక్క పాపముల కోసం వారు దుఃఖపడాలి అని చెప్పేసి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క పండుగ చేయవలసిన విధానాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడు చాలా స్పష్టంగా మోషేకి ప్రతి ఒక్క పని కూడా, ఈ యొక్క పండుగలో చేయవలసిన ప్రతి కార్యం కూడా చాలా స్పష్టంగా ఎలాగో చేయాలి, ఎలాగో ఆచరించాలి అనేది మరి దేవుడు మోషేకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మొదటిగా ఇక్కడ ఇక ప్రాయశ్చిత్త దినము మరి ఎవరు నిర్వహించాలంటే యాజకుడు నిర్వహించాలి. మరి ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు యాజకుడు దీనికి సన్నిధిలో ప్రజల కోసం బలి అర్పిస్తాడు. అక్కడ యాజకుడు బట్టి ప్రజల యొక్క పాపాలు మరి దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఎలాగనంటే యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి, యాజకుడు దేవునికి సన్నిధిలో నిందారహితుడిగా కనపడాలి, యాజకుడు మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి దేవుని సన్నిధిలో బలి అర్పించినప్పుడు అది దేవుడు అది అంగీకరించాలి. ఒకవేళ అంగీకరించకపోతే అక్కడ అర్థం ఏంటంటే ప్రధాన యాజకుడు పరిశుద్ధంగా లేనట్టు, ఆయన దేవునికి సన్నిధిలో మరి నిందారహితుడిగా లేనట్టు, మరి దేవుడు తన యొక్క బలిని అంగీకరించకుండా త్రోసివేసినట్టు అని అర్థం. ఆ యొక్క సమయంలో ఎప్పుడైతే యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో మరి ఆ యొక్క యాజకుడు పరిశుద్ధంగా ఉంటే, నిందారహితుడిగా ఉంటేనే బ్రతుకుతాడు, లేకపోతే అక్కడికక్కడే చనిపోతాడు. అక్కడ అలాంటి దినము అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రతుకో చావో అన్నట్టుగా ఆ రోజు ఉంటుంది. అలాంటి మరి పరిశుద్ధమైన, ప్రశస్తమైన, అది విలువైన అంటే ప్రాముఖ్యమైన దినము వారు సంవత్సరంలో ఒకసారి మాత్రమే దేవుడు నియమించి ఉన్నారు. దేవుడు సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని మరి యాజకుడికి ఆయన నియమించి ఉన్నారు. ఆ రోజున మరి అతను ఎలాగైనా సిద్ధపడాలో మనం చూసినట్లయితే ఆ యొక్క సిద్ధపాటు కోసం యాజకుడు అంట 7 రోజులు అతన్ని ఆయన సిద్ధపరచుకోవాలి. అది మనం బైబిల్లో చూసినట్లయితే మరి యాజకుడు 7 రోజులు అతను సిద్ధపరచుకోవాలి. ఎలాగనంటే 7 రోజులు ఎవరిని కలవకూడదు, 7 రోజులు అతను ప్రజల నుంచి మరి ప్రజలను విడిచిపెట్టి మరి ప్రజలకి దూరంగా అతను ఉండాలి. అంటే తన యొక్క కుటుంబ సభ్యులను కూడా కలవడానికి కూడా వీలు లేదు, కానీ తాను ప్రతిష్ఠించుకొని సిద్ధపరచుకొని మరి అందరికీ అక్కడ దూరంగా ఉంటూ, అంటే తను నివసిస్తున్న ఆ యొక్క స్థలంలో ఎవరు కూడా రావడానికి వీల్లేదు. అలాగున ఆ యొక్క 7 రోజులు తాను సిద్ధపరచుకుంటూ ఉంటారు. ఆ యొక్క సమయంలో తన యొక్క కుటుంబ సభ్యులు కూడా అతని దగ్గర రావడానికి వీల్లేదు. అలాంటి నిర్ణయాన్ని, అట్లాంటి కఠినమైన కట్టడాలు దేవుడు అక్కడ నియమించి ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క 7 రోజులు అతను సిద్ధపడి ఉంటేనే ఆ యొక్క ప్రాయశ్చిత్త దినమున ఆ యొక్క పాప పరిహారార్థ బలి అర్పించే రోజు అతి పరిశుద్ధ స్థలంలో మరి దేవునికి సన్నిధిలో అంగీకారంగా ఉండడానికి, దేవునికి సన్నిధిలో అతను వెళ్ళడానికి వీలు అవకాశం ఉంటుంది. లేకపోతే మరి అపవిత్రుడిగా కనబడతారు. దేవునికి సన్నిధిలో, దేవునికి సముఖంలో అపవిత్రుడిగా కనబడితే ఆయన ఇంకా మరణించడమే. అలాంటి గొప్ప శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇక 7 రోజులు మరి దేవుడు తనకి అనుగ్రహించిన, అక్కడ నియమించిన ప్రజక నియమాన్ని ఆయన పాటించాలి. ఇక 7 రోజులు కూడా మరి ప్రజల నుంచి దూరంగా ఉంటూ ఎవరితో కలవకుండా అలాగున దేవునికి సన్నిధిలో ఆయన సిద్ధపడాలి. ఇక వచనాలు మనం చూసినట్టయితే లేవియాకాండంలో 16వ అధ్యాయంలో ఇక మాటలు మనం చూడవచ్చు. 3వ వచనం చదివితే, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలను తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగ పెట్టుకొని వలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్ళతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. ఇక్కడ రాయబడాలని ఇక్కడ ఒక క్రమాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఇక యాజకుడు 7 రోజులు దేవునికి సన్నిధిలో
ఆయన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆ యొక్క ముఖ్యమైన ఆ యొక్క ప్రాయశ్చిత్తపు దినము వచ్చినప్పుడు ఎలాగనే ఉండాలంటే ఇక్కడ చెప్పిన రీతిగా మరి సన్నని నారబట్టలు ఆయన ధరించుకొని రావాలి. మనం యాజకుడిని చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యాజకుడి యొక్క వస్త్రాలు మనం చూస్తున్నాం. ఇక యాజకుడి వస్త్రాలు ఎంతో విలువైనగా ఉంటాయి. ఎందుకంటే వాటి మీద బంగారంతో కూడినవి, వజ్రాలతో కూడినవి రాళ్ళను మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంతో శ్రేష్టమైనదిగా, విలువైనదిగా యాజకుడి యొక్క వస్త్రం ఉంటుంది. 12 గోత్రాలకు సంబంధించిన ఆ యొక్క రత్నాలు, రాళ్ళు ఆ యొక్క వస్త్రాల మీద పొదిగించబడి ఉంటాయి. అలాగున అక్కడ ప్రతిరోజు అతను ధరించుకునే వస్త్రం ఆ రోజు మాత్రం వేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ తెలియజేయబడిన రీతిగా సన్నని నారబట్టను అతను ధరించాలి. ఇక సన్నని నారబట్ట మన ఇంగ్లీష్లో అర్థం కావాలంటే మనకి లెనిన్ క్లాత్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కాటన్లో ఎంతో ప్యూర్ కాటన్ అని చెప్పవచ్చు, ప్యూర్ లెనిన్ అని చెప్పవచ్చు. మరి ఆ రోజుల్లో వీరు ఐగుప్తు దేశం నుంచి ఆ యొక్క వస్త్రాలు వారు తెచ్చుకునేవారు. ఎందుకంటే అక్కడ శ్రేష్టమైన ఇక నారబట్టలు, సన్నని నారబట్టలు వారికి దొరుకుతూ ఉంటాయి. ఇక యాజకుల కోసం వారు అక్కడ ఐగుప్తు దేశంలో తయారు చేయబడిన అవి తీసుకొని వారు దేవుడు చెప్పిన రీతిగా అక్కడ వారు చేసేవారు. ఇక్కడ చెప్పిన రీతిగా తన యొక్క దేహాన్ని నీళ్ళతో కడుక్కొని వాళ్ళని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ యాజకుడు ఆ యొక్క ప్రాయశ్చిత్తపు దినానికి సిద్ధపడే రోజున తను తాను శుద్ధిపరచుకోవాలి. ఆ యొక్క నీళ్ళు కూడా ఎలాగ ఉండాలంటే అవి మరి పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధమైన జలముగా ఉండాలి. ఆ యొక్క జలము కూడా, ఆ నీళ్ళు కూడా ఎలాగునంటే మరి ఆ యొక్క నీళ్ళు కూడా ఎలాగనుంటాయి అంటే అవి పవిత్రమైనగా ఉంటాయి. అవి ఎలాగనుంటాయి అంటే వర్షపు నీరు, అంటే స్వచ్ఛమైన వర్షపు నీరు. ఒక పూల్ని వారు తయారు చేస్తారు. ఎలాగనంటే ఒక పూల్ని తయారు చేసి దాంట్లో వర్షపు నీరు మాత్రమే ఉండేటట్లుగా, లేకపోతే అవి స్వచ్ఛమైన నీరుగా ఉండేటట్టుగా మాత్రమే వారు తయారు చేస్తారు. ఆ యొక్క నీటిలో ఇక యాజకుడు ఆ యొక్క నీటిలో మునిగి స్నానం చేస్తారు. ఇది ఎలాగన ఉంటుందంటే బాప్తీసానికి ఇది సూచనగా ఉంటుంది. ఇక యాజకుడు తను తాను అలాగనే పరిశుద్ధపరచుకుంటాడు. ఆ యొక్క నీరు ఇంతకుముందు ఎవరు వాడకూడనిగా ఉంటాయి, అవి శుద్ధమైన జలముగా ఉంటాయి. ఆ నీటితో తను తాను పరిశుద్ధపరచుకుంటూ ఉంటాడు. ఇక్కడ యాజకుడు తన యొక్క అరికాల నుంచి మరి నడినెత్తి వరకు ఆ యొక్క నీటిలో మునిగి తను తాను పరిశుద్ధపరచుకుంటూ ఉంటాడు. ఇది మరి మనకి బాప్తీసానికి సూచనగా ఉంది. మరి దేవుడిచ్చే రక్షణకి ఇది సూచనగా ఉంది. మనము ఈ నిబంధన కాలంలో, ఈ కొత్త నిబంధన కాలంలో ఎలాగైతే బాప్తీసం పొందుకుంటున్నామో, రక్షణ పొందుకుంటున్నామో, ఈ యొక్క సూచనని మనము దేవుని గ్రంథంలో ముందుగానే ఈ పాత నిబంధన గ్రంథంలో ఇలాగ మనం చూడవచ్చు, ఒక సూచనగా మనం చూడవచ్చు. ఇక్కడ యాజకుడు ఎలాగైతే తాను శుద్ధి చేసుకుంటున్నాడు, మరి క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు బాప్తీసం అనేది ఇక్కడ ఆయన ఉంచి ఉన్నాడు. ఇక బాప్తీసం దేనికి సూచనగా ఉందంటే మారు మనసు పొందిన వారు రక్షణ పొందడానికి ఇక బాప్తీసం పొందాలని దేవుడు తన యొక్క వాక్యంలో తెలియజేస్తున్నారు. కనుక ఇక్కడ యాజకుడు దాన్ని శుద్ధిపరచుకుంటున్నాడు. అంటే మనము బాప్తీసం తీసుకుంటున్నామంటే మనల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం, మారు మనసు పొంది నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నామని మనం తెలుసుకోవాలి. ఇలాగున యాజకుడు ఆ యొక్క 7 రోజులు సిద్ధపడతాడు. తర్వాత మరి తన యొక్క దేహాన్ని నీళ్ళతో కడుక్కొని మరి సన్నని నార వస్త్రములు ధరించుకొని వస్తాడు. తర్వాత జరిగే విషయం మనం చూసినట్లయితే 6వ వచనంలో, 16వ అధ్యాయంలోనే 6వ వచనం, మరి చదవగలిగిన ప్రతి ఒక్కరు కూడా మనం చదివి ఈ యొక్క విషయం మనం తెలుసుకుందాం. 6వ వచనంలో, అహరోను తన కొరకు పాప పరిహార బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి, మొదటిగా ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక ప్రాయశ్చిత్త దినంలో 3 బలులు ఇవ్వటం మనం చూస్తాం. యాజకుడు ఇక అతి పరిశుద్ధ స్థలంలో 3 బలులు ఇవ్వటం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం
విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతటిలో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777.